ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం కూల్చుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శపథం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా వరుస దాడులు జరుగుతున్నాయి. మరి కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపైన అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. అక్రమ బియ్యం దందా, అక్రమ నిర్మాణాలు, ఎక్స్పోర్ట్ బిజినెస్లపైన అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ద్వారపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులను పంపించారు. ఇక 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను జారీ చేసింది. వ్యర్థ జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా అక్రమ రేషన్ బియ్యం దందాపైన ఉక్కుపాదం మోపారు. సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైస్ మిల్లుల గోడాన్లో తనిఖీలను చేపట్టారు. ద్వారపూడి అనుచరుల 8 గోడాన్లను సీజ్ చేశారు. అంతేకాకుండా 35,000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి కాకినాడలో ద్వారపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలపైన కొరడా విధిస్తున్నారు. బల్లా సూరిబాబుకి చెందిన 2 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు అధికారులు. ఇక అధికారులు విధులకు ఆటంకం కలిగించారని ద్వారపూడిపై కేసు కూడా నమోదు చేశారు. గత కొన్ని రోజుల్లో జరుగుతున్న సంఘటనలు అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే టీడీపీ మరియు జనసేన పార్టీ కూటమి అధికారం చేపట్టిన వెంటనే జనసేన పార్టీ తరపు నుంచి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాలుగా రాష్ట్ర కేబినెట్లో వెళ్ళారు. రాష్ట్ర కేబినెట్లో వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఆయన పౌర సరఫరాలో జరుగుతున్న బియ్యంలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే బియ్యం అవకతవకల నుంచి పోర్టు ద్వారా మరియు నౌకల ద్వారా విదేశాలకు వెళ్తున్నాయని కూడా తెలుసుకుని కాకినాడకి రావడం జరిగింది. కాకినాడలో ఉన్న ఇది పోర్టుకి దగ్గరలో ఉన్న వివిధ ఎక్స్పోర్టర్స్ సంబంధించిన అన్ని వాటి మీద అయితే దాడులు నిర్వహించి దాని నుంచి రేషన్ బియ్యం పట్టుకున్నాం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని అటు నూకల కిందగా చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం చూశారు. రేషన్ బియ్యాన్ని కూడా ఈ విధంగా చేయడం చట్టరీత్యా నేరం అని కూడా చెప్పి వాటిలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అయితే ఈ సీజ్ చేసిన మొట్టమొదటి కంపెనీలన్నీ చూస్తుంటే ఎన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ అనుచరులు ప్రధాన అనుచరులుగా మనము చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా సరళ ఎక్స్పోర్ట్స్ అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే వినోద్ అగ్రవాల్ కూడా అని చెప్పొచ్చు. రెండోది మానస ఎక్స్పోర్ట్ ఇది ఇంకా ద్వారంపూడి తమ్ముడు అయిన వీరభద్రారెడ్డిది అవ్వచ్చు. నెక్స్ట్ చిత్ర ఎక్స్పోర్ట్స్ ఇది కూడా ద్వారంపూడి మరియు చంద్రశేఖర్ రెడ్డి భాగస్వాములతో కూడా ఈ చిత్ర ఎక్స్పోర్ట్స్ కూడా ఉంది. కాబట్టి ద్వారంపూడి కేంద్ర బిందువుగా అయితే ఈ దాడులు వరుసపెట్టి జరుగుతున్నాయని కూడా అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం వర్గం నుంచి మేము కేవలం రేషన్ బియ్యం సంబంధించి మాఫియాను మాత్రమే అడిగెడుతున్నామని కూడా ప్రభుత్వం మరోవైపు చెప్తుంది. అలాగే 2 రోజుల క్రితం కూడా దాడి జరిగిన సంఘటన కూడా చూస్తుంది. ఇది ద్వారంపూడి టార్గెట్ గా అయితే ఈ సంఘటనలు జరుగుతున్నాయని కూడా మనకి స్పష్టంగా కనబడుతుందని చెప్తుంది. ఎందుకంటే ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బాలా సూరిబాబు అనే ఒక వ్యక్తి ఇల్లు సంబంధించి అనాథరాజుడిగా వేశారని చెప్పి దాన్ని కూల్చివేయడం కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వెళ్ళేసరికి ఇక్కడ స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు అటు చంద్రశేఖర్ రెడ్డి కూడా దాన్ని అడ్డుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసు బందోబస్తు అది కూల్చివేయడం కూడా జరిగిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో అయితే అక్కడ స్థానికంగా ఉండే ఎప్పుడు అధికారులు అయితే చంద్రశేఖర్ రెడ్డి మరియు 10 మంది ఆయన అనుచరుల మీద కూడా విధులకు ఆటంకం ప్రభుత్వ అధికారులు విధులకు ఆటంకం కేసు పెట్టారు. ఈ విధులకు ఆటంకం కేసు అంటే ఏమైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పని చేసేటప్పుడు కూడా ఏమైనా ఆటంకాలు సృష్టించినప్పుడు అయితే ప్రభుత్వ అధికారులు ఈ చట్టానికి కేసును
పెడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ పనులకి ఆటంకం కలిగించినప్పుడు ప్రభుత్వ అధికారులుగా వీళ్ళు చేసే సమయంలో అయితే ఇస్తారు. తరచుగా ఈ కేసులు ఎక్కువ పోలీసులు పెడుతూ ఉంటారు. కానీ ఈసారి కొత్తగా అయితే ఇటు మున్సిపల్ శాఖ ఉద్యోగులు అయితే చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా విధులకు ఆటంకం కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు వల్ల కూడా నాన్ బెయిలబుల్ కేసు ఇది, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కూడా వచ్చే సూచన తక్కువ. కానీ మరి ఇప్పుడు వరకు కేసు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయలేదు, కేవలం కేసు మాత్రమే నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ తాజాగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రశేఖర్ రెడ్డికి అయితే టార్గెట్ గా జరుగుతుంది. ఈ టార్గెట్ కి ముఖ్య కారణం చెప్పాలంటే గతంలో అయితే 2019 ఎన్నికల విజయం అనంతరం కూడా జనసేన పార్టీ అధినేతపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అయితే కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటే ఆగ్రహించిన జన సైనికుడు, జనసేన వీర మహిళలు అయితే అప్పట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ముట్టడానికి పిలిపించారు. ఇంటి ముట్టడి పిలిపినవడంతో అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఇప్పుడు జనసేన వీర మహిళల మీద, జనసేన నాయకులు, జన సైనికుల మీద కూడా అయితే దేవస్థాయిలో దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఇప్పటి నుంచి కూడా అప్పటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్యన అయితే ఒక కోర్టు వారు నడుస్తుంది. గతంలో కూడా ఈ జరిగిన పరిణామాలన్నింటి వల్ల కూడా ఇలా చేశారన్న గురించి తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కూడా అప్పుడే నాపై, నా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కానీ నా జన సైనికులు మరి జనసేన నా పార్టీ నాయకులపై దాడి చేస్తారు. అధికారంలోకి వచ్చాక నీలాంటి వాళ్ళందరికీ సరైన బుద్ధి చెప్తారని కూడా అప్పుడే పవన్ కళ్యాణ్ వాడించారు. అలాగే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లు కూడా అంటే పవన్ కళ్యాణ్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు, చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇరువురు విమర్శించుకున్నారు. అలాగే వారాహయాత్రలో మరీ ముఖ్యంగా అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే చాలా సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో కూడా నేను అధికారం చేపట్టిన వెంటనే కూడా బియ్యం సంబంధించిన అట్లపై అయితే నేను స్పష్టంగా వచ్చినప్పుడు కేసులు పెట్టి పని భర్తం పడతానని కూడా వారాహయాత్రలో హామీ ఇచ్చారు. హామీకి అనుగుణంగానే ఈ దాడులన్నీ వరుసగా జరుగుతున్నాయి అనుకున్న అని అర్థమవుతున్నప్పటికీ కూడా అదే కాదు, ప్రభుత్వంలో మేము అధికారం చేపట్టాక విమర్శలు ప్రతి విమర్శలకి పోవడం జరుగుతులేదు. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు ద్వారా ఉండదు, కేవలం ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని కూడా చెప్తున్నప్పుడు కూడా ఈ దాడులు చూస్తుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేసేందుకు జరుగుతున్నాయని కూడా స్పష్టంగా దానితో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అనేక వ్యాపార లావాదేవీల్లో కూడా అది సరిగ్గా లేకపోవడం కూడా ఇలాంటి వాటికి కారణం అవ్వచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ బ్యాండ్లుగా ఉండే కొడాల నాని ఉన్నారు, రోజా ఉన్నారు, ఇతర వారిపై జరుగుతున్నప్పటికీ తెర మీద ఎందుకు జరుగుతున్నాయని కొన్ని ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరి వ్యాపారాల భాగస్వాములు ఉండడం, ఆయన పేరు చెప్పి కూడా లభించడం కూడా ఇలాంటి అసాంఘిక వ్యాపారాలు చేయడం మరియు ఇలాంటి వ్యాపార లావాదేవీలు కూడా ఉండడం, ప్రతిదానికి ఈయన అండగా నిలబడడం వల్ల కూడా ఇలాంటివి ఈయన మెడకి ఇప్పుడు చుట్టుకున్నాయని చెప్పొచ్చు.